విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. కానీ మీరు కుండ బద్దలు కొట్టి మొహమ్మీ చెప్పేస్తారని ఎప్పుడు మీకు శత్రువులు తయారు అవ్వలేదా? ఉన్నారు, కొంతమంది అవుతారు, కొంతమంది తిడతానే ఉంటారు, అప్పుడప్పుడు తిడతా ఉంటారు, నన్ను చంపేస్తా ఉన్నట్టు కూడా ఉన్నారు. ఉన్నారా? నడుస్తూ ఉంటారు. అంటే ఏ ఇష్యూలో సార్? ఏదో ఒక ఇష్యూలో వాళ్ళకి నచ్చని ఏదైనా చెప్తే కోపం వస్తుంది కదా. ఎవరు సార్? నేను దాసనారాయణరావు గారు, నేను కృష్ణ గారు భయంకరంగా పోట్లాడుకున్నాం. అవునా? ఎలా పోట్లాడుకున్నారు? ముఖాలు కూడా చూసుకునే లెవెల్లో పోట్లాడుకున్నాం. తర్వాత మేము ఇద్దరం అసలు నేను కృష్ణ గారు కానీ నేను దాసనారాయణరావు గారు అంత క్లోజ్గా మళ్ళీ ఎవరు లేరు. ఇప్పుడు ఏ విషయాల్లో వచ్చేవి గొడవలు? అంటే మాకేదో దీంట్లోనే మనం వేరే సొంత పర్సనల్ ఇష్యూస్ మాకేమైనా లేవు కదా. క్రియేటివ్ డిఫరెన్సెస్లోనే చాలా గట్టిగా మొహాలు చూసుకోకుండా అంతవరకు మాట్లాడుకోకుండా. అప్పుడు సెల్ ఫోన్ లేవు ఇవన్నీ. అంటే మీరు మరి మళ్ళీ ఎలాగా మేకప్ అలాగా మళ్ళీ ఆటోమేటిక్గా అయిపోయింది. ఆటోమేటిక్గా అంటే ఎవరిలోనూ కల్మషం లేదు. ఇప్పుడు నాకు కల్మషం ఆయన మీద, నారాయణరావు గారి మీద కానీ కృష్ణ గారి మీద కానీ కల్మషం ఉండి నేను పంతం బట్టి ఉంటే వేరే, వాళ్ళకి నా మీద అటువంటిది ఏం లేదు. ఒక క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చింది నాకు కృష్ణ గారికి, అట్లాగే దాసనారాయణ గారికి నాకు ఒక క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చింది. సో అప్పుడు యూత్లో ఉన్నాం కాబట్టి దాసనారాయణరావు గారి మీద కొంచెం చిల్లల పల్లలుగా నేనే ఆయన మాట్లాడలే పాపం. సో ఆయన పిలిచి ఒక రోజు కూర్చోబెట్టి మాట్లాడారు, సెట్ అయిపోయింది. మీరు ఫాండ్గా ఇష్టపడి వేసుకునే మీ సినిమా ఏది సార్? వేసుకుని చూసే సినిమా పోతే పోనీయా, స్వర్ణక్క? నాకు పోతే పోనీ ఒకటిను, అలజడి ఒకటి. అలజడి ఎందుకంటే అలజడి ఇట్స్ మై ఓన్. ఎక్కువ సినిమాలు డైలాగులు కూడా మేము కాలేజ్లో జరిగిన సీన్స్ ఇవన్నీ ఎక్కువగా నా కాలేజ్ డేస్ మొత్తం అంతా అది. సో ఆ సీన్లన్నీ నేను ఆ కాలేజీలో మాట్లాడిన డైలాగులే పెట్టి రాసుకున్నాం. వేరే కొత్తవి కూడా రాయలేదు అంతవరకు, కాలేజ్ సీన్స్ వరకు. సో అందుకని కొంచెం నాకు ఇష్టమైన సినిమా అది. మీరు వెస్లీలో చదివారు కదా సార్? వెస్లీ, సికింద్రాబాద్ వెస్లీలో చదివారు. మీ వివాహం ఎలా అయింది సార్? అది మా ఇంటి పక్క ఇల్లు, 2 ఇళ్ళు అవతల ఉండేవారు ఇల్లు. సో మీరు చూసి ఇష్టపడ్డారు అయితే, అంతేగా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజే. అదే మరి ఇందాక ఏమన్నారు, ఫోటోలు కూడా చూడమని చెప్పారు సార్ మీరు. అది వచ్చింది అది. సో మీ పిల్లలు ఎవరు మీ బాటలో నడవట్లేదా? వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వద్దనుకున్నారా? మీరే డిసైడ్ చేస్తారా సార్ వాళ్ళకి? నేను చేయలేదు. నేను సినిమాలు చూడమంటే సినిమాలు కూడా చూడరు. చూడరా? నా సినిమాలు ఏం చూడరు, బయటికి చూస్తారని తెలియదు నాకు. చిన్నప్పుడు పెద్ద ఇష్టపడేవారు కదా, వెళ్ళేవాళ్ళు సినిమాకి తీసుకెళ్ళేవాడిని కానీ పెద్ద. సో లైఫ్ హ్యాస్ టాట్ యూ సో మచ్ సార్. అంటే వాట్ ఈస్ మీ కోర్ టేక్ అవే ఏంటి లైఫ్లో అని? టు బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్, ఫస్ట్ పాయింట్, దెన్ యూ విల్ బి వెరీ హ్యాపీ విత్ దట్. అంతే తప్ప నాకేం లేదు, నా కళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు, ఇక నా కళ్ళ ముందు ఉండి వీళ్ళు వెళ్ళిపోతున్నారు అని మనం బాధపడిపోతాం అంటే యూ లూజ్ లాట్ ఆఫ్ థింగ్స్. నేను ఐఎమ్ హ్యాపీ ఉన్నాను, బాగానే ఉంటాను కదా. బాగుంటానికి ప్రయత్నం చేయాలి. అంటే ప్రయత్నం చేయకుండా తిరగటం అనేది ఒకటో క్వశ్చన్. ముందు ప్రయత్నం చేయి. నీ పని, కృష్ణుడు చెప్పిన భగవద్గీతలో, నీ పని నువ్వు చెయ్యి, వచ్చేది ఫలితం నీ చేతిలో లేదు. ఫలితం ఒక్కోసారి ఏదైనా రావచ్చు, కరెక్ట్, అవును. ఫలితం లేకపోయి ఉండొచ్చు, బట్ నీకు కృషి అయితే ఉండాలిగా. అవును, కృషి చేస్తూనే ఉండవు. సో దట్ విల్ బి వెరీ హ్యాపీ, హెల్దీగా ఉంటావు. అల్టిమేట్ రిజల్ట్ ఈస్ నాట్ యువర్స్. వచ్చినప్పుడు వస్తుంది. దేవుడిని నమ్ముతారా సార్ మీరు? నేను నమ్మను. మరి కృష్ణుడు దేవుడు కాదా? అంటే ఆయన చెప్పిన భగవద్గీత నమ్ముతారు? ఏదైనా నమ్ముతుంది. నమ్మటం అనేది ఏముందమ్మ దీంట్లో? ఆయన చెప్పింది ఇప్పుడు అందరూ ప్రపంచం అంతా నమ్ముతుంది కదా భగవద్గీతని. అందులో ఆయన చెప్పింది నేను చెప్తున్నాను. నేను చెప్పటం కదా, నేను ఏదో ఇదేం కాదు, అదే కదా అంటారు. మన లైఫ్ జీవనసారం అంటారే, జీవనసారం అంతకంటే ఏముంది? మనం చేయాల్సింది చేయకుండా నాకు లేదు. ఇప్పుడు మనం చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు అంటారు, నాకు సినిమా ఇండస్ట్రీ నేను ఎవడు రమ్మన్నాడు? నువ్వు యూ చూస్ యువర్ సెల్ఫ్. మీరు ఇక్కడికి వచ్చి దీన్ని కావాలని కోరుకుని ఏదో ఇస్తారంటే నువ్వు సాధించాలి. వాళ్ళు చిరంజీవి గారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళంతా సాధించి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. చాలా కష్టపడి ఉంటారు కదా సార్. ఇంత వాళ్ళలాగా వాళ్ళు వచ్చేసింది, వాళ్ళకి అంత వచ్చింది నాకెందుకు రాలేదంటే వాళ్ళలాగా నువ్వు ఏమైనా చేసావా? నువ్వు చేయలా. నువ్వు చేసింది చేస్తే నీ పరిధికి ఎంత ఉందో అంత పరిధి నీకు వస్తూనే ఉంది. నీ టాలెంట్కి సంబంధించి ఇప్పుడు నేనున్నానమ్మా, నేను సినిమాల్లో 1 వేషం వేసి ప్రకాష్ రాజ్కి అంత ఇచ్చేస్తున్నారు, ఆడిని పెట్టుకుని నన్ను ఎందుకు పెట్టుకోలేదంటే
నాకు పర్సనాలిటీ ఉంది కదా, ఆయన యాక్టరు, ఇవాళ దేశాన్ని ప్రపంచంలోనే ఆయన పేరు చెప్పుకునే అంత గొప్ప యాక్టర్ అతను. అవును. అతనిలాగా నేనున్నాను, ఒడ్డు పొడుగున్నాను, డైరెక్ట్ చేశాను, 2 సినిమాలు యాక్ట్ చేశాను, ఆయన పెట్టుకుంటారు నన్ను పెట్టుకోరని ఏడిస్తే నా ఆరోగ్యం చెడుతుంది తప్ప ఏం రాదు, పోదు, నాకేం రాదు. సో దిస్ కంపారిజన్ కానీ లేదంటే అసలు మనం వేరే కానీ ఆలోచించకుండా మనం చేయాల్సింది చేసుకుంటూ పోతూనే ఉండాలి, వచ్చినప్పుడు వస్తుంది. సార్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా మీరు వ్యవహరించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మూవీ ఆర్టిస్ట్ మెంబర్ కూడా కాదు, అంటే కాదు, బట్ జరుగుతున్న మార్పులు పరిణామాలు, ఆర్ యూ సాటిస్ఫైడ్ అంటే ఒక యాజ్ అ సీనియర్ ఫిల్మ్ టెక్నీషియన్? అంటే బేసిక్గా మనం అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే దాని గురించి పెద్దగా ఎక్కువ మాట్లాడుకోవటం అవసరం లేదు. ఎందుకంటే కంటే ఒక 800 మంది మెంబర్స్ దాంట్లో 200 మంది అసలు ఉన్నారో లేరో వాళ్ళకే తెలియదు. కానీ అంత ఢిల్లీ ఎలక్షన్ లెవెల్లో చేస్తారు కదా సార్, దాని ఊరికి చేసుకుంటారు వీళ్ళు, చేస్తారు, అనవసరం, చేయాల్సిన అవసరం లేదు అది. ఈవెన్ ఛాంబర్ ఎలక్షన్ కూడా నేను మొన్న లాస్ట్ బిఫోర్ ఇయర్ ఎప్పుడు జరిగితే ఎందుకు చేస్తున్నారంటే దాన్ని పోయే కాలం వచ్చిందని తిట్టొచ్చారు, మీడియా ముందే తిట్టొచ్చాను ఆ రోజు. అంతే, మనకి ఏదో సరదాగా ఎలక్షన్ చేసుకోవాలి తప్ప దీంట్లో రూపాయి వచ్చేది లేదు ఎవరికి. ఫస్ట్ పాయింట్, మన టైం వేస్ట్. బట్ నువ్వు సర్వీస్ చేద్దామని వచ్చినప్పుడు డబ్బులు ఎందుకు ఖర్చు పెడతావు? నువ్వు చేసే సర్వీసే ఎక్కువ, సర్వీస్ చేస్తున్నావు, సర్వీస్ చేస్తానికి వచ్చి నువ్వు ₹1,00,00,000 ఖర్చు పెట్టి నువ్వు వస్తే నీ మోటివ్ ఏంటి? నీ మోటివ్ సర్వీస్ మోటివ్ కాదు. ఇంకా పవర్ వల్ల వచ్చేది కూడా ఏం లేదు. ఏముంటుంది పవర్ వల్ల? మ్యాక్సిమం ఎప్పుడన్నా చీఫ్ మినిస్టర్ ఇంకోళ్ళు పిలిస్తే మీటింగులకు పిలిచినప్పుడు వెళ్ళి కూర్చుంటే ఏమిస్తారు అక్కడ, అటుకులను జీడిపప్పు ఇస్తారు, అంతే, ఒక కప్పు కాఫీ ఇస్తారు. దానికోసం నువ్వు తాపత్రయపడతావు ఎందుకు? అంటే ఆల్రెడీ నీకు ఆ వాల్యూ ఉంది. నిన్ను ముఖ్యమంత్రి గారు పిలిచే లెవెల్ మీరు ఉన్నారు, ఆల్రెడీ పెరిగే ఉన్నారు. ఇవాళ దానికోసం కొట్టుకోవాల్సిన అవసరం లేదు కదా, ఏదో పిచ్చి పనులు అంతా. సో అయితే అదే, బట్ వివాదాలు మాత్రం వారానికి ఒకటి వస్తుంది. జానీ మాస్టర్ ఇష్యూ, రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ, అవన్నీ ఇప్పుడు ఇంతమంది ఉన్న ఇండస్ట్రీలో ఇష్యూస్ ఉంటా ఉంటాయి. ఆ ఇష్యూని మనం సీరియస్గా తీసుకోకపోవటం అనేది మనం ఆలోచించుకోవాలి. ఏదో ఉంటాయి, ఉన్నప్పుడు దానికి పెట్టుకోవటం. సార్ మోహన్ బాబు గారి ఇంట్లో జరిగిన తగాదాలు ఏవైతున్నా మీరు ఒక అంటే టెక్నీషియన్గా, సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా మీరు సమాధానించి చెప్పారా? ఎవరికి? ఆయనతోనా? ఆయనతో ఇది ఏదో అది పర్సనల్గా కదా, ఒకవేళ నేను మాట్లాడినప్పుడు నేను పబ్లిక్లో చెప్పకూడదు కదా. ఇప్పుడు నేను నిజంగా వాళ్ళ వెల్విషర్ని అయితే ఒకవేళ నేను వెళ్ళి అక్కడ ఏళ్ళు పెట్టుంటే, పెట్టానా లేదా అనేది తర్వాత సంగతి, పెట్టుంటే అక్కడ ఏం జరిగింది ఇక్కడికి వచ్చి ప్రమోషన్ కాదు, ఏం జరిగింది కాదు సార్, బట్ అసలు అంటే అది బాగా బహిరంగంగా అయిపోయింది కదా, వాళ్ళే మీడియాకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు బహిరంగంగా ఉన్నారు, నేను బహిరంగంగా ఉండకూడదు. నేనని కాదు, ఎవరైనా కానీ, ఎవరు ఇంటర్ఫియర్ అయినా కానీ, ఇంటర్ఫియర్ అయిన వాళ్ళు బయటకు వచ్చి ఇట్ట జరిగిందని చెప్తే ఇక వాళ్ళు పెద్ద మనిషి ఎట్ అవుతారు వాళ్ళు. ఫస్ట్ పాయింట్ అది తప్పు. రెండోది అటువంటి జరగటం విచారకరం. అందులో మనవాళ్ళు కావాల్సిన వాళ్ళు, పిల్లలు మంచివాళ్ళు, తండ్రి మంచివాడు, ఇక రకాల ఎందుకు సమస్య వచ్చిందని నాకైతే అర్థం కాలేదు. నాతో అందరూ బాగుంటారు, 4-3 పిల్లలు బాగుంటారు, ఆయన బాగుంటారు, మోహన్ బాబు గారు బాగుంటారు, అందరూ వెరీ నైస్ పీపుల్, చాలా మర్యాదగా నాతో చాలా అంకుల్ అంటారు పిల్లలు, ఆయన తమ్ముడు అంటూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో అట్లా జరిగిందంటే నాకు నిజంగా బాధగా ఉంది. ఐ జస్ట్ రియలీ వాంటెడ్ టు గో అండ్ స్పీక్, బట్ ఏమో ఎందుకు డెలికసీస్ వాళ్ళవి మనకి ఎందుకని నేను అడగలేదు. మొత్తానికి సార్ అయితే ఇప్పుడు అంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ టర్మాయిల్ గోయింగ్ ఆన్ అరౌండ్ అనిపిస్తుంది సమాజం చూస్తుంటేనే. అన్ని చోట్ల ఉందమ్మా, సమాజంలోనే తేడా వచ్చేసింది. అది ఎందుకు వచ్చింది అంటే, సార్ ఆన్ స్క్రీన్ గురించి మాట్లాడదాం. మనకి ఎక్కడో ఇన్ పోర్ట్రేయింగ్ విమెన్, అంటే విమెన్ ఇష్యూస్ మీద మీరు బాగా స్పందిస్తూ మాట్లాడుతూ వచ్చారు కాబట్టి, స్క్రీన్ మీద కూడా మొన్నటి డాకు మహారాజ్ సినిమాలో పాట కూడా విమర్శకి గురైంది కొంత. అవసరమా అని, తప్పు రైట్ అని కాదు, ఇది అవసరమా మనకి అంటే మీ పరిధిలో మీరు ఎప్పుడు కూడా అశ్లీలం, అసభ్యకరం అనే అంశాలకు కానీ, స్టెప్పులు వేసినప్పుడు ఇలాంటివి కానీ మీరు జాగ్రత్తలు తీసుకునేవారా? వర్ యూ వెరీ కాన్షియస్? డెఫినెట్గా వెరీ కాన్షియస్. అంటే నాకు ఒక్క సినిమాకి నాకు కోపం వచ్చి తీసాను, బంగారు మొగుళ్ళు అనుకుంటే. ఇటువంటి దరిద్ర పని నేను కూడా చేశాను. ఆ పాటే దరిద్రం. అక్కడ చేయేస్తే ఇక్కడ చేయేస్తే సంథింగ్ ఏదో ఉంటుంది, సరే గుర్తులేదు. అంటే మంచి నీతిగా అసలు ఎక్కడ ముట్టుకోకుండా ఒకరినొకరు టచ్ చేయకుండా సినిమా తీస్తే అంటే ఎవడో చూడట్లేదని కోపం వచ్చి ఆ సినిమా దరిద్రం పెట్టండి అని చెప్పి నేనే పెట్టి తీస్తాను. అంటే ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్లో చేసిన పని అది.
అది చేసింది నేను చేసిన తప్పే. బట్ ఇవాళ వాళ్ళు చేసిన తప్పంటే ఇప్పుడు నాకు వయసు అయిపోయి నేను సినిమాలు లేవు కాబట్టి వాళ్ళు చేసిన తప్పంటే ఇవాళ చిరంజీవి గారు ఠాగూర్లోనో దేంట్లోనో అదేదో సినిమా పాట ఏదో ఉంటుంది ఏమంటే నేను అప్పుడు కామెంట్ చేశాను, అంత అద్భుతమైన సినిమాలు ఇది ఏంటండి అని చెప్పి. ఆ తర్వాత వాళ్ళంతా ట్రోల్ చేశారు. అట్లాగే బాలకృష్ణ గారు మొన్న ఆ సినిమాలో కూడా అది అనవసరం, అది ఆయన స్టేచర్కే అనవసరం. అసలు ఇవాళ అటువంటివి చూస్తారు అనుకోవటం అనవసరం. అంతకుముందు ఆయన చేశాడు కదా భగవత్ కేసరి, అద్భుతంగా చేశారు ఆ సినిమా. అఖండ అద్భుతంగా చేశారు. అమ్మాయి కనపడకుండానే సినిమాలు ఆడుతుంటే ఆయనకి ఎందుకు ఇది, దీనికోసం ఎవరిని వస్తారా, ఎన్ని టికెట్లు దిగుతాయి, ఊరికి కాంట్రవర్సీ తప్పించి. అందులో ఆయన ఎమ్మెల్యే పొలిటీషియన్ అందుకనే కదా సార్ ఇన్ని ఉండగా ఆయనకి అటువంటిది ఆయనే రిజెక్ట్ చేసి ఉంటే పోయేది. లేదు చేసే ప్రొడ్యూసర్లు అడిగారు, డైరెక్టర్లు అడిగారు, డాన్స్ మాస్టర్ అడిగాడు, ఏదో వాళ్ళ గోల మనకెందుకు. కరెక్టే సార్. అంటే ఎంటర్టైన్మెంట్ ప్రపంచమే విస్తరించింది బాగా. నెట్ఫ్లిక్స్లో ఇంట్లోనే మనకి ఫారిన్ అయితే ఎన్నెన్నో రకరకాలు అన్నీ వచ్చినాక అసలు బేసిక్గా ఓటీటీ వచ్చిన తర్వాతమ్మా ఏది తప్పు ఏది ఒప్పు అనేది లేకుండా సెన్సర్ వాళ్ళు కూడా వదిలేస్తున్నారు ఇవన్నీ పట్టించుకోకుండా. నాకు రౌడీ అన్నయ్యలోనో దేంట్లోనో ఒక సాంగ్ చేస్తుంటే ఈ రంభక వరకు మిడీ లాగా ఉంటుంది ఇక్కడ దాకా, ఓ సాంగ్లో తిరుగుతూ ఉంటే కొంచెం లేస్తుంది. సినిమా రిలీజ్ అయినాక నాకు సెన్సార్ ఆఫీసర్ ఫోన్ చేసి సార్ ఇక్కడ ఎక్కడో ఉంది సార్, ఎవరో జనం అంటున్నారు సార్, కట్ చేయండి సార్ అని. రిలీజ్ అయిన తర్వాత కట్ చేశాను నేను. జస్ట్ ఊరికి మిడి ఇక్కడ ఉంది, ఇప్పుడు గాలికి ఎగిరింది, వెళ్తే ఇంతవరకు ఎక్స్పోజ్ అయింది. నేటి దౌర్జన్యం అనే సినిమాలో ఒక సాంగ్లో వాణి విశ్వనాథ్ గారికి స్విమ్మింగ్ సూట్ వేసా, ఒక బిట్ వేస్తే సెన్సార్ కట్ చేశారు. అదే టైంలో బొబ్బిలి రాజాలో ఆమె సినిమా అంతా చొక్కా వేసుకుని కింద ఏమి లేకుండా దివ్యభారతి అది ఫుల్ సినిమా వదిలిపెట్టారు. నాకు ఒక బిట్ ఏంటంటే దాంట్లో వదిలేరు కదండి అంటే, ఆ సినిమా అంతా దాని మీద ఉంది, నీ సినిమా అది లేదు కదా, ఎందుకు నువ్వు చేయాలంటారు. ఓహో అదే అంటే నేను ఫైట్ చేసి ఉంటే నాకు వదిలిపెట్టేవారు. ఎందుకు దానివల్ల సినిమా ఆడదని నాకు తెలుసు, ఎందుకు తీసాను నాకు తెలియదు. ఆ రోజు తీసాం అంటే డ్రెస్ చేంజ్లు కావాలంటే సరే తీద్దాంలే అనిపించి తీసాను నేను, కాదన్నారు తీసాం. అదే అంటే ఎక్కడో అక్కడ మరి ఈ అంశం తెరపైకి వస్తూనే ఉంది, ఈ ఎక్స్పోజింగ్ ఎంతవరకు ఉండాలి ఏమిటని. కానీ ఇప్పుడు బాగా టేస్ట్లు మారిపోయాయి సార్. బయట సమాజంలోనే అట్లా తిరుగుతున్నారు కదా. ఇప్పుడు మనం అంటాం ఎక్స్పోజింగ్ అంత బాగా ఎక్కువైపోయింది అంటాం. బయట వాళ్ళ పార్టీలకు వెళ్తే, పబ్బుల్లోకి వెళ్తే మీకు అంతకంటే భయంకరంగా ఉంటున్నారు ఆడపిల్లలు. బట్ అది వాళ్ళ ఇష్టం, మనం ఎవరో అడుగుతానికి, హూ ఆర్ యూ టాస్క్, నా కంఫర్ట్ నాది అంటున్నారు. సో ఇప్పుడు మన ఈక్వల్ రైటే కాకుండా నిజంగా కూడా వాళ్ళ కంఫర్ట్, నా ఇష్టం వచ్చిన బట్టలు నేను వేసుకున్నప్పుడు ఆడపిల్లల బట్టలు ఇష్టం వచ్చిన ఆడపిల్లలు ఎందుకు వేసుకోకూడదు. ఈ కొంతమంది ఏమంటారంటే నువ్వు అటు వేయటం వల్లే కదా ఇది జరిగింది, వేయటం వల్ల జరగటం నిన్ను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది కదా. అవును, ఈ సమాజంలో ఉంటే నేను చూసి నేను ఆ అమ్మాయిని చూడగా నాకు ఏదో అయ్యింది అనేది ఆన్సర్ కాదు. బోస్ గారు కరెక్ట్గా రాశారు, యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. కరెక్ట్. అంటే కోకా కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి గౌను వేస్తే పట్టి చూస్తారు. అది అంటే ఇంచుమించు మీరు అన్నట్టు అది అనాదిగా అది సృష్టిలో ఉండే ఒక వైపరీత్యం అలా కొనసాగుతుంది. అంటే సినిమా ఇండస్ట్రీ పాపం ఫోకస్లోకి వచ్చింది. కానీ అది సార్ మరొక అంశం, మీరు తెరపైకి చాలాసార్లు వచ్చి మాట్లాడారు, ఈ డ్రగ్స్ ఇష్యూ కూడా, ఇలాంటి కాంట్రవర్సీలు ఇవి బాగా, అంటే డ్రగ్స్ బికాస్ ఆఫ్ ద ఫ్రీ మనీ, ఈజీ మనీ అందుబాటులో ఎక్కువగా ఉన్నది చిత్ర పరిశ్రమలో. లేదు మీరు అన్నట్టుగా పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళ ఫ్యామిలీస్లో. కాబట్టి దీనివల్ల ఎలా ఖర్చు పెట్టాలో తెలియక ఈ డ్రగ్స్ వీటి అలవాట్లు బారిన పడతారని చెప్పి కొంతమంది ఎవరో చెప్పారు, గ్లామర్ కోసం తీసుకుంటారని. ఇస్ దట్ ట్రూ సార్? అసలు ఫస్ట్ పాయింట్ నువ్వు చెప్పిందంటే నేను ఏకీపించను. ఇదేంటంటే సినిమా ఇండస్ట్రీలో డబ్బు చాలా ఎక్కువ ఉంటుంది అనేది నమ్మన్నాను. అసలు సినిమా ఇండస్ట్రీలో వచ్చే కొంతమంది దగ్గర డబ్బులు వస్తే బాగుంటుంది. చాలామంది 80-90% మధ్య వాళ్ళు డే టు డే ఎక్స్పెన్సెస్ కూడా ఎత్తుకునే బ్యాచ్ ఉంటారు. ఓ 10% ఉంటారు నువ్వు చెప్పిన డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎడిక్ట్స్ అవుతారు. ఇప్పుడు మన స్కూల్లో పిల్లలు ఉంటున్నారు, స్కూల్లో పిల్లలు దే ఆర్ ఎడిక్ట్స్ నౌ. వాళ్ళకి ఇది ఈ డ్రగ్ కొనే డబ్బులు లేకపోతే వైట్నర్ ఉంటుంది కదా, వైట్నర్ తినేసి దాన్ని అలవాటు చేసుకుంటున్నారు. ఈవెన్ రైల్వే కూలీలు అలవాటు చేసుకుంటున్నారు అటువంటి.
సో ఇవన్నిటికీ ఏంటంటే వాటిని అరికట్టే మార్గం మనం ఎత్తుక్కోవాలి. సో డబ్బు ఉంటే వస్తారు, డబ్బు ఉన్న వాళ్ళే చెడ్డవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు మంచివాళ్ళు అనే శాస్త్రం ఎక్కడ లేదు. ఈ దురలవాట్లు అనేవి డబ్బు ఉన్నా లేకపోయినా అవుతుంది. సో ఈ అలవాటుని అరికడతాం ఎట్లా అనేది మనం ముందు ఆలోచిస్తాం. అంటే ఈ డబ్బుని దానికి లింక్ చేయకూడదు ఫస్ట్. అవును, దురలవాటుకి డబ్బుకి లింక్ చేయకూడదు. వ్యసనం అనేది డబ్బుతో రాదు, వ్యసనం నేచర్తో వస్తుంది. సో నేచర్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, నేచర్లో ఉన్న దీన్ని వ్యసనాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకో లేకపోతే ఫ్రెండ్స్కో